అవును కొంచెం ఇయర్ సెకండ్ పార్ట్ నేను చెప్పాను చాలా సార్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో అక్టోబర్ నుంచి అనుకుంటున్నాను. కంప్లీట్ మైథలాజికల్ కాదు, కంప్లీట్ మైథలాజికల్. చెప్పలేదు మీరు చిన్న సినిమాని తొక్కేయకండి అని చెప్పి మనం చెప్పారు కదా. సో ఆ కార్డు ఏమైనా పనిచేసింది? అది మీరు చెప్పాలి పని చేసిందో లేదో. సో కంటెంట్ కాపాడింది అనుకుంటున్నారా? గురు ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, నవ్విస్తే. నేను అదే నమ్మాను. మేము మ్యాడ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు లడ్డు కానీ, డీడీ కానీ, మిగతా నారాయణ నితిన్ కానీ, రామ్ నితిన్ కానీ, ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది, దానికంటే బాగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చినది ఇంకా బాగా వెళ్ళింది. సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి, నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేసుకున్నారు యూత్ అంతా. దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా ఫన్ డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం, అంతే తప్పితే ఒక మంచి కథ చెబుదాం అనుకోలే. మ్యాడ్ వన్తో కంపారిజన్స్ వస్తాయి డెఫినెట్గా నాకు తెలుసు, ఎందుకంటే మ్యాడ్ వన్ ఒక కాలేజ్ సినిమా. కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని. సో దాంతో కంపేర్ చేసుకోవద్దు. ఇది డిఫరెంట్. కాలేజ్ అయిపోయిన తర్వాత నలుగురు కుర్రాలు కలిసి గోవాలో చేసే ఫన్ ఇది. సో దీనికి లాజిక్లు ఉండవు, ఏముండవు, గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను. నేను అదే దాని మీదే స్టాండ్ అయ్యాను. ఆ ఫన్ వర్కౌట్ అయింది, జనాలు థియేటర్